హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా బచ్చలాకైతే తీసుకున్నాను అనమాట. దీంతో ఏం చేస్తాననేది మీకు చూపిస్తాను. ఇవి తీగ బచ్చలు అంటారు కదా, అదేనండి అది. ఇంతకుముందు వీడియోస్లో కూడా షార్ట్ వీడియోస్ కూడా చూపించాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం బచ్చలాకైతే అప్పుడప్పుడు ఫ్రెష్గా కోసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం టైం గడిచే కొంది ఏంటంటే తొందరగా పాడైపోతుందండి. కొంచెం చూసుకొని కోసుకోవాలన్నమాట. ఇంకా పాడైపోయింది తీసేసి మంచిది నేను తీసి కట్ చేస్తున్నాను. కొంచెం వాటర్లో వేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటానమాట. ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇంకా మిగిలిన కూడా అలానే కట్ చేస్తున్నాను. ఇంకా సైడ్కి వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా పొట్టు తీసి పెట్టానమాట. వాటిని కూడా కట్ చేస్తాను. టమాటా కూడా వేసుకోవచ్చండి ఇందులోకి వచ్చేసి, కాకపోతే నేను వేయలేదనమాట. తోటకూరలో అయితేనే వేస్తుంటాను. పాలకూరలో ఒకటి, కొంచెం బచ్చలాకు, చుక్కకూర ఒకటి నేను వేయనమాట. అంటుంటారు కదా ఎవరన్నా, అంటే విన్నాను, కొంచెం స్టోన్స్ వస్తుంటాయి కిడ్నీస్లోనని చెప్పేసి అంటుంటారు కదా, అందుకని నేను వచ్చేసి వేయలేదనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను పప్పులో పెట్టేస్తానండి. కొంచెం బచ్చలాకు వచ్చేసి పప్పులో అయితేనే బాగుంటుంది, విడిగా చేసుకోవటానికి అవ్వదనమాట. అంటే జిగురు ఉంటుంది కదా, ఇది వచ్చేసి పప్పులోకి బాగుంటుంది. బచ్చలాకు వచ్చేసి చాలా మందం ఉంటుందండి. ఒక్కొక్క ఆకు వచ్చేసి బాగా పెద్ద సైజులో కూడా వస్తుంటాయి, ఒక్కొక్క ఇత్తనం వచ్చేసి. ఇది వచ్చేసి చిన్న సైజు అనమాట. ఇంతకుముందు బాగా వండేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు వచ్చేసి, అంటే బచ్చలాకు ఎక్కువగా కోసుకెళ్ళి ఇక ఇట్లా పప్పులో పెట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు అయితే తీసుకున్నాను. అది వచ్చేసి కొంచెం ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత పెట్టేస్తాను. ఇంకొకసారి అయితే కడిగేసుకున్నాను. ఇంక ఇందులో వచ్చేసి ఇంకా వాటర్ అయితే వేసాను వేసరికి. ఇందులో ఇంకా ఆకు కూడా పెట్టేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే పెడతాను. ఇక్కడ వచ్చేసి నేను చింతపండు అయితే తీస్తున్నాను. నేను వచ్చేసి ఒకసారి చింతపండు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఇట్లా బాక్స్లో తీసి పెట్టుకొని మిగిలింది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే తొందరగా పాడవకుండా ఉంటుందండి. ఇక్కడ నేను చింతపండు వచ్చేసి కొంచెం గిన్నెలో పెట్టేసుకొని అందులో వాటర్ వేసానమాట. ఈ లోపు నానిద్ది. నేనైతే పప్పులో డైరెక్ట్ పెట్టను, అంటే ఒక్కొక్కసారి పప్పు కూడా ఉడకదండి. ఇంకా అందులో ఏంటంటే కొంచెం పొట్టు అలా ఉంటుంటుంది కదా, నొగ్గ తగిలిద్దేనని చెప్పేసి నేను ఇట్లా విడిగా అయితే నానబెట్టేసి ఎసరు పిండుతానమాట. ఇక డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి పప్పు ఉడకదండి. ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా పప్పు రెడీ చేస్తున్నాను అనమాట. తిరగమాత అయితే వేయాలి. ఇక్కడైతే పప్పుకి అయితే రెడీ చేస్తున్నాను. చింతపండు వచ్చేసి నేను ఎప్పుడు ఇంక ఇలానే చేస్తానండి. కొద్దిగా తీసి బాక్స్లో పెట్టుకొని మిగిలింది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తొందరగా నలుపు రాకుండా ఉంటుందండి. ఇంకా ఎప్పటికప్పుడు కొద్దిగా తెచ్చుకుంటే ఇబ్బంది ఉండదులే, కానీ బయట బాక్స్లో పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇంకా అలా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే అలా పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక నేనైతే పోపు అయితే వేస్తున్నాను. ఇక గుడ్లు కూడా 2 డేస్కి ఒకసారి అన్నాను కదా పిల్లలకు వచ్చేసి, ఇంకా అవి కూడా బాయిల్ చేశాను. ఇక్కడైతే ఇంకా పోపు అయితే వేస్తున్నాను. పులుపు తగలకపోటాన తొందరగా ఉడికిపోతుందండి. మనం తర్వాత అయినా పెట్టుకోవచ్చు. చింతపండు వచ్చేసి మనం అవసరమైతే ఇదిగోండి, నేను కొంచెం పప్పు ఉడికిన తర్వాత తిరగమాత వేసినప్పుడు ఇలా పిండేస్తానమాట. ఇంకా అందులో ఏదన్నా పొట్టు అలా రాకుండా ఉంటుంది, ప్లస్ పప్పు కూడా ఉడికిపోతుంది, ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి పప్పు ఉడకదు, అందుకని నేను అలా పెట్టేస్తున్నాను అనమాట. అసలు ఇంకా ఎన్ని విజిల్స్ అన్నా రానియండి, ఒక్కొక్కసారి అస్సలు ఉడకదండి ఆ పులుపు తగిలితే. ఇంకా అందుకని అది అంతా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. పప్పు అయితే రెడీ అయింది. లాస్ట్లో వచ్చేసి నేను కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసేసాను. ఇదిగోండి, పప్పు అయితే చాలా వరకు రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే పప్పు అయితే గిన్నెలో బౌల్లోకి తీసి పెట్టేశాను. కలర్ఫుల్గా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఈరోజు బచ్చలాకు పప్పు అయితే ఇలా అయితే రెడీ చేశాను అనమాట.
ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.